నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. తరచూ మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? శ్వాస సంబంధిత వ్యాధులకు, సంతానలేమి, స్పాండిలైటిస్, జుట్టు మరియు చర్మ సమస్యలు, హెపటైటిస్, హెచ్ఐవి, హెర్పస్, ఆర్థరైటిస్, తలనొప్పి, అధిక బరువు, థైరాయిడ్ మొదలగు ఆరోగ్య సమస్యలకు హోమియోపతి రంగంలో గత 30 సంవత్సరాల అపార అనుభవం గడిచిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ముందుగా దీర్ఘకాలిక సమస్యలు అనే వాటిలో చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యను ఫస్ట్ మాట్లాడదాం. ఇది అసలు షార్ట్ టర్మ్ సమస్య అనుకోవాలా, దీర్ఘకాలిక సమస్య అనుకోవాలా డాక్టర్? అంటే జనరల్గా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది మనకి. ఎందుకంటే అది ఇమీడియట్గా పెళ్ళి అయిపోతుంది, దాన్ని హ్యాండిల్ చేయాలనుకోవడం తప్పనమాట. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక 1-2 ఇయర్స్ వాళ్ళు ట్రై చేసిన తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఆలోచించాలి. ఏదైనా మనకి సమస్య అంటే 1 ఇయర్ పాటు అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసినా కూడా పిల్లలు పుట్టలేదు అంటే మాత్రం అప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్య అని చెప్పాలి. అంతవరకు చెప్పనట్లేదు. ఒక 1 ఇయర్ వాళ్ళకి కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. అంటే తప్పనిసరిగా ట్రై చేయాలి. అన్ప్రొటెక్టెడ్గా మీకు చేసినా కూడా మాకు పిల్లలు పుట్టలేదండి డాక్టర్ గారు అని చెప్తే మాత్రం అప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ సమస్యగా తీసుకోవచ్చు. అంతేగాని పెళ్ళి అవుతానే 6 మంత్స్కి అంతా నాకు పిల్లలు పుట్టలేదండి, ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చిందని ఐవీఎఫ్కి వెళ్దాం అనుకోవడం అనేది చాలా తప్పు. అందువల్ల ఇప్పుడు ఏమంటే మీకు ఆ సమస్యను మనం హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకి ఎందుకు ఈ సమస్య పైన ఎక్కువ అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ప్యానిక్ క్రియేట్ ఎందుకు అయిందంటే చాలామంది ఇప్పుడు ఒక ఏజ్ గ్యాప్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇంతకు ముందులాగా 25-24 ఇయర్స్ పెళ్లి చేసుకున్న చాలా తక్కువగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ 29-30 ఇయర్స్ దాటిన తర్వాతే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఈవెన్ అటు సైడ్ ఇద్దరు 2 సైడ్స్ కూడా ఆల్మోస్ట్ ఏజ్ గ్యాప్ 30 ఇయర్స్ వస్తుంది. సో యావరేజ్గా అలా తీసుకున్నారు మీకు ఏమవుతుంది, మీకు 30 ఇయర్స్ వచ్చినప్పుడు మీకు వాళ్ళు పెళ్లి చేసుకునేసరికి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ ఇస్తారు ఎట్లయినా కూడా. అంటే కెరీర్ కావచ్చు, ఆ ఫోకసింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు, ఫ్యామిలీ సెటిల్మెంట్ కావచ్చు, ఆ ఫస్ట్ 1 ఇయర్లో అండర్స్టాండింగ్ కావచ్చు, ఇద్దరి మధ్యలో ఉండే కపుల్ మధ్య ఇంటిమసీ పెరగడానికి కూడా. సో ఆ టైంలో కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఏమైనా పిల్లలు ఏముందిలే పుడతారు, ఎట్లయినా పుట్టేస్తారు కదా అనేది. అప్పుడు 32-33 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తారు కన్సీవ్ కావాలని. ఆ టైంలో వాళ్ళకు సక్సెస్ రేట్ తక్కువైపోతుంటుంది, కన్సీవింగ్ రేటు. అంటే మీకు 25లో ఉన్న కన్సీవింగ్ రేట్ 30కి వచ్చేసరికి తగ్గుతుంది. 30 తర్వాత మీకు స్లోగా ఇయర్ బై ఇయర్ ఆల్మోస్ట్ తగ్గుతూ వచ్చేస్తుంది మీకు. అంటే మీకు ఓవ్యులేషన్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. అందువల్ల మీకు ఆ సమస్యను మనం ఎర్లీ ఏజెస్లో ప్లాన్ చేసుకోవడం ఒక పాజిటివ్ పాయింట్ అయితే, ఏజ్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవడం ఇంకో ప్రాబ్లం అవుతుంది. అప్పుడే మీకు ఈ సమస్యను అప్పుడు బయటపడుతుంటాయి. అంతవరకు పెద్దగా చాలామంది మనం గమనించే ఉంటారు, 25-26లో పెళ్లి చేసుకున్న వాళ్ళు తొందరగానే కన్సీవ్ అయిపోయి ఉంటారు వాళ్ళు కానీ ప్లాన్ చేసుకుంటే కానీ అక్కడ ప్లాన్ చేసుకోకపోతే డిలే అవుతుంటుంది. ఇప్పుడు మెందరికి వచ్చే మెజారిటీ పేషెంట్స్ చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ లేట్ ఇష్యూసే అవుతుంది. లేట్ ఇష్యూస్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టరీ కావచ్చు, అంటే చేసుకునే ఏజ్ని బట్టి ప్లానింగ్ ఉంది కాబట్టి. చాలామంది అమ్మాయిలకు కూడా మీ ఏజ్ ఎంత అంటే 29-30 క్రాస్ అవుతా ఉందని నేను చెప్పేస్తారు వచ్చి. ఇంకా అబ్బాయి మాకు 30-31 ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకటే ఏజ్ గ్రూపే ఉండొచ్చు కూడా. ఎందుకంటే క్లాస్మేట్స్ కావచ్చు, లేకపోతే ఒకటి మ్యారేజ్ కూడా ఈ మధ్య పెద్దగా గ్యాప్ తీసుకోకుండా చేసుకుంటున్నారు కాబట్టి ఓ 3-4 మంత్స్ గ్యాప్తో ఇద్దరు ఏజ్ ఆల్మోస్ట్ ఒకటేగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. అందువల్ల ఈ సమస్య ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది మనకు. ఈ 5 ఇయర్స్లో మనం ఇన్ఫర్టిలిటీతో సమస్యతో బాధపడే వాళ్ళను ఎక్కువ మందిని చూస్తున్నాం. అది మెయిన్. ఇన్ఫర్టిలిటీకి మేల్ రీజన్స్ ఉంటాయి, ఫీమేల్ రీజన్స్ కూడా ఉంటాయి. మగవాళ్ళలో అయితే ఎటువంటి కారణాల చేత ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది, ఆడవాళ్ళలో అయితే ఎటువంటి సమస్య? జనరల్గా అంటే మనకి ఏంటంటే మేల్ రీజన్స్ చాలామంది పేషెంట్స్ అర్థం కాదంటే ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చిందంటే లేడీస్ది అనుకొని చాలామంది అక్కడే బ్లేమ్ చేస్తుంటారు. ఎందుకంటే మా అమ్మాయికి పిల్లలు పుట్టలేదని వాళ్ళ పేరెంట్స్ అంటారు, మా కోడలికి పిల్లలు పుట్టలేదని వాళ్ళు అంటారు. కామనెస్ట్గా వచ్చే డైలాగ్ మనకు క్లినిక్లో అదే వస్తుంది మీకు, మా అమ్మాయికి పుట్టలేదండి, మ్యారేజ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిందనేది. ఇక్కడ ఏంటంటే మీకు యాజ్ పర్ మనకు సర్వే రీజన్స్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నా కూడా ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీకు 33.5% వాళ్ళకున్న ఈక్వల్గా 33.5% వాళ్ళకు ఇద్దరికి ఉన్నా కూడా రిమైనింగ్ % ఇద్దరిలో వస్తుంటుంది మీకు. అంటే మేల్స్లో కూడా 50% సేమ్ ప్రాబ్లం ఉంది, ఫీమేల్స్లో కూడా 50% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మీకు పిల్లలు పుట్టలేదు అంటే తప్పనిసరిగా ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాలి మనం. అంతేగాని ఒకరికి పైన బ్లేమ్ చేసి వాళ్ళే దానికి రెస్పాన్సిబిలిటీ మాకు సంబంధం లేదనుకోవడం తప్పు. అంటే అలా ఉండదు కూడా మీకు. ఎందుకంటే ఎక్కువగా మనం దగ్గరికి వచ్చే కేసులు మేల్ రీజన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి మన దగ్గర. అందువల్ల మేల్ రీజన్స్కి వచ్చినప్పుడు మనకు ఇన్ఫర్టిలిటీ సమస్య చాలామంది కామనెస్ట్ రీజన్ సెమన్ కౌంట్ ప్రాబ్లం వస్తుంది. కౌంట్ ఉండట్లేదు. కౌంట్ మినిమం 40-50 మిలియన్స్ ఉండాల్సిన కౌంట్ 10, 0, 3 మిలియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది పేషెంట్స్ ఉంటారు. అది మెయిన్. ఎందుకంటే మగవాళ్ళలో మనకు
తర్వాత కామన్గా వీళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా కూడా టెస్టికల్స్కి ఇన్ఫెక్షన్స్ మమ్స్ లాగా వచ్చి టెస్టికల్స్ పైన పడ్డా కూడా ఏమైనా ఇంజురీస్ జరిగినా కూడా టెస్టికల్స్ దెబ్బ తగిలినా బ్యాక్కి దెబ్బ తగిలినా కూడా ఎరెక్షన్ ప్రాబ్లం రావడం ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి మీకు. ఇవన్నీ కూడా మీకు ప్రైమరీ ఫ్యాక్టర్స్ కిందకి తీసుకోవాల్సి వస్తుంది మనం. అంటే ఇప్పుడు సెక్సువల్ డిజార్డర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా సిఫిలిస్ లాంటివి అటాక్ చేయడం ఇలాంటివి అయినప్పుడు అది వేరే అవుతుంది మళ్ళీ మనకు. ప్రైమరీలో మెయిన్ రీజన్స్ కామనెస్ట్ రీజన్సే ఉంటాయి. కామనెస్ట్ రీజన్స్ ఏం లేదు, ఇట్లా జనరల్గా మాకు దెబ్బ తగిలిని చెప్పడం కానీ టెస్టికల్స్ ఇన్ఫెక్షన్ రావడం పీవీఎస్ హిస్టరీ మమ్స్ రావడం కానీ అదిలేంటి ఎరెక్షన్ ప్రాబ్లం రావడం కానీ ఇవన్నీ కామన్గా చెప్తుంటారు మీకు. ఇక్కడ ఏమవుతుందండి మీకు మెజారిటీ మనం చూసిన 80% ఆఫ్ కేసెస్లో ఎక్కువగా టాప్ మోస్ట్ రీజన్ మనకు చెప్పింది కౌంట్ ప్రాబ్లమే చెప్పారు చాలామంది. కౌంట్లో చాలామంది మాకు 10% ఉంది 20% ఉంది కన్సీవ్ కావట్లేదు అంటారు. అంటే మీకు ఇక్కడ 40 million to 50 million లేకపోతే న్యాచురల్గా కన్సీవ్ కావాలన్నమాట పేషెంట్స్. వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడో చోట డిపెండ్ కావాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఎందుకు కన్సీవ్ కావట్లేదు అనేది కూడా మెయిన్ రీజన్. ఎందుకంటే ఒక్కోసారి మీకు ఏమవుతుంది, ఫస్ట్ మంత్ మనం ట్రీట్ చేసిన తర్వాత సెకండ్ మంత్కి ఒకసారి 50% వెళ్ళిపోతాయి, 50 million కూడా వెళ్ళిపోతుంది. ఒకసారి మన థర్డ్ ఫోర్త్ మంత్కి వచ్చిన మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి 20 millionsలకి. అక్కడ ఎందుకు జరుగుతుందంటే స్పెసిఫిక్గా మనకు స్ట్రెస్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఎక్కువగా మీకు ఐటీలో చేసే వాళ్ళకు స్ట్రెస్ అన్బేరబుల్గా ఉంటుంది, మేనేజబుల్ స్ట్రెస్ కాదు అది. లేట్ మీల్స్ కావచ్చు, లేట్ నైట్స్ కావచ్చు, స్లీప్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఎక్స్పోజర్ టు ఫుడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళు మారిపోతున్నాయి. 8 తిండాలు, బయోలాజికల్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. నైట్ టైం పడుకునే వాళ్ళు డే టైం పడుకోవాల్సి వస్తూ ఉంది, డే టైం నిద్రపోవాల్సిన వాడు డే టైం యాక్టివ్గా ఉన్నవాడు నైట్ టైంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఆపోజిట్ సైకిల్ కావడం వల్ల మీకు దాని ఇంపాక్ట్ మీకు ఎట్లయినా హార్మోన్స్ మీద పడుతుంది. అందువల్ల చాలామంది పేషెంట్స్ మనకి ఈ 20 to 25 to 30 ఎక్కువగా మనకి దీంట్లో జాబ్ చేసిన వాళ్ళంతా కూడా ఎక్కువగా ఎరెక్షన్ ప్రాబ్లము మొటిలిటీతో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీకు. సో ఇక్కడ ఈ మొటిలిటీని మనము హోమియోపతి మేనేజ్ చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే 0 millions ఉన్నా కూడా మనకి 60 millions తీసుకొచ్చేయచ్చు పేషెంట్స్ పర్ఫెక్ట్గా హోమియోపతి వాడితే కదా. అంటే నేను చూసిన కేసులో చాలా మటుకు 0-1 million వాళ్ళే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. సో వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతారు. న్యాచురల్గా కన్సీవ్ కావాలి అనుకున్న వాళ్ళు, లేదు సార్ మాకు టైం అయిపోతుంది, మాకు ఆల్రెడీ 33-34 years వచ్చేసింది, ఇంకా డిలే చేయలేము, హోమియోపతి ఇంకో 6 months అంటే వెయిట్ చేయలేము కదా అనుకున్నప్పుడు మాత్రం ఒక 10 to 15 minutes మనం తీసుకొచ్చినా కూడా వాళ్ళకు ఈ ఐయూయూకి ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చు. అది సరిపోతుంది మనకు. ఐవీఎఫ్ ప్లాన్ చేసుకుంటే ఓ 10 millions వచ్చినా కూడా మనకి పెద్దగా ఉండదు, దాంతో ప్లాన్ చేసుకోవచ్చు మీకు. అందువల్ల మీకంటే మగవాళ్ళు ఎప్పుడు కూడా మీకు సెమన్ కౌంట్ చూసుకోవాలి తప్పనిసరిగా. పెళ్ళికి ముందు కూడా చూసుకుంటే కూడా మంచిది నన్ను అడిగితే. బిఫోర్ మ్యారేజ్ చూసుకుంటే దాని ఫ్యాక్టర్స్ ఏమన్నా ఎందుకు వచ్చింది అనేది కూడా వెరికోసిల్ ఏమైనా ఉందా, వెరికోసిల్ కూడా కామనెస్ట్ రీజన్ అయిపోతుంది మనకు. వెరికోసిల్ ఉన్న వాళ్ళకి కూడా పేషెంట్స్కి తెలియదు వెరికోసిల్ ఉందని కూడా తెలియదు. ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా నొప్పి మన ఏళ్ళు డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు ఏదో తగులుతుంది అనుకున్నప్పుడు అప్పుడు స్కాన్ తీస్తే వెరికోసిల్ బయటపడుతుంది. వెరికోసిల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీకు కౌంట్ పైన ఉంటుంది. వెరికోసిల్ ఉన్నప్పుడు చాలామంది పేషెంట్స్కి కౌంట్ తక్కువగానే ఉంటుంది. అందులో వెరికోసిల్ ఏమంటే బిఫోర్ మ్యారేజ్ దాన్ని రెక్టిఫై చేసుకోవడం మేలు. ఏదో కన్జర్వేటివ్గానే వెళ్ళచ్చు ఆర్ సర్జికల్ ఇంటర్వెన్షన్ కావచ్చు. మిగతా ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ అనమాట. సో ఇక్కడగా ఆ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ వెళ్తే కనుక బిఫోర్ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఆడవాళ్ళలో అయితే ఎటువంటి రీజన్స్? జనరల్గా మనకు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చే కూడా కామనెస్ట్ రీజన్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమే వస్తుంటుంది మీకు. ఓవ్యులేషన్ సరిగ్గా జరగలేదనే ఉంటుంది మీకు. అంటే కరెక్ట్గా టైంకి ఎగ్ రిలీజ్ కావట్లేదండి. ఎగ్ రిలీజ్ అయిన టైంకి మనకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ రాదు కాబట్టి 13th 14th మీకు ఎగ్ రిలీజ్ కావాలి తప్పనిసరిగా. అప్పుడు ఆ టైంకి వచ్చేసరికి దాని సైజ్ ఆఫ్ ది ఎగ్ మీకు 18 to 19 20 mm అన్న ఉండాలి మినిమం. అలా కాకుండా 10 mm ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ ఉండదు మీకు. మెజారిటీ లేడీస్లో మనం చూసిన కేసుల్లో కూడా ఓవ్యులేషన్ బాగా ప్రైమరీ ఫ్యాక్టర్ లాగా అయింది. పీసీఓడి అనేది కూడా సెకండరీ రీజన్ అనమాట. పీసీఓడి కామన్గా కనిపిస్తుంటుంది ఈ మధ్య మనకి. పీసీఓడి అనేది చాలా తరచుగా ప్రతి పేషెంట్లో కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కువగా మెన్నార్కి అటైన తర్వాత మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత చాలామందికి మెన్సెస్ రావట్లేదండి, మాకు 4 months అయినా 5 months అయినా వచ్చిన అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళ ఏజ్ గ్రూప్ చూస్తే 16 years 17 years ఉంటాయి మీకు. ఆ 16-17 yearsలో మనము ఏంటి అని చూస్తే కనుక అప్పుడు పీసీఓడి కనిపిస్తుంటుంది మీకు. పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ అంటుంటాం మనకు. ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ డిజార్డర్స్లో కూడా మీకు ఏంటంటే పేషెంట్ గుర్తుపట్టగలగాలి, ఎర్లీ ఏజ్లో గుర్తుపట్టాలి. పెళ్ళైనంత వరకు దాని గురించి పట్టించుకోకుండా పెళ్ళైన తర్వాత పట్టించుకుంటే పెద్దగా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంటుంది. అప్పటికే డెవలప్మెంట్ అన్నీ ఇదైపోతాయి, హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ బాగుంటుంది. సో ఆ పీసీఓడి సిమ్టమ్స్ మనకు కనిపిస్తూనే మనకు దానిపైన పేరెంట్స్ కూడా ఫోకస్ చేయాలి. ఎక్కువగా మనకు మెన్సెస్ రాకపోవడం కావచ్చు, వెయిట్ గెయిన్ అవుతుంటారు వీళ్ళు కామన్గా. అంటే ఓవర్ వెయిట్ అయిపోతుంటారు, తినకపోయినా కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు, పింపుల్స్ వస్తుంటాయి, ఎక్నే లాగా వచ్చేస్తుంటుంది.
అన్వాంటెడ్ ఫేషియల్ వస్తుంటుంది మీకు. ఆ ఫేషియల్ హెయిర్ ఇక్కడ ఈ ఏరియాలో అన్వాంటెడ్ కనిపిస్తుంటుంది మీకు. అంటే అప్పటికే అర్థమైపోతుంది ఏంటి నాకు హెయిర్ ఇట్లా కనిపిస్తుంది అని అర్థమైపోతుంది. అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ కానీ, హెయిర్ ఫాలింగ్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కానీ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా పీసీఓడి ఉండొచ్చు. అప్పుడు పీసీఓడి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆ ఏజ్లో మనం అది రెక్టిఫై చేసుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి ఈజీగా ఉంటుంది. కాలర్ ప్రభాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. హలో, చెప్పండి. నాకు కింద పెదవి ఇన్నర్ సైడ్ లోపల పక్క కొద్దిగా మన మసాలాలు కారం అట్లాంటి తిన్నప్పుడు కడుపులో ఇక్కడ పెదవు ఇక్కడ పొంగుతుంది. ఒక ఎర్రగా లేదా ఒక్కోసారి వైటిష్ గా లైట్ ప్యాచెస్ లాగా వస్తాయన్నమాట. నెక్స్ట్ అది నేను డాక్టర్స్ చూపిస్తే అలోపతి డాక్టర్స్ చూపించాను. మెడికోవర్లో చూపిస్తే ఒకవేళ క్యాన్సర్ ఏమైనా డౌట్ వచ్చి చూపిస్తే అది కాదని చెప్పి టెస్ట్ చేసి చెప్పారు. తర్వాత కొంతమంది అంటే లైకింగ్ ప్లానర్స్ అని చెప్పి అన్నారు. తర్వాత ఒక హోమియో డాక్టరు దగ్గర తిరుపతికి వచ్చేవాడు ఆయన, హైదరాబాద్ నుంచి. ఆయన దగ్గర చూపిస్తే అది ఏం లేదు అది ఏదో అన్నాడు. ఒక 6 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చాడు, అదేం తగ్గలేదు. తర్వాత విశాఖపట్నం నుంచి ఒక డాక్టరు వచ్చాడు. ఆయన తిరుపతికి వచ్చేవాడు నెలకి ఒకసారి. ఆయన చూపిస్తే అది లికోప్లాకియా అని చెప్పి అన్నాడు. దానికి ఒక 6 months టైం ఇది ట్రీట్మెంట్ ఇచ్చాడు. అయినా కూడా అదేం నాకు పని చేయలేదు, తగ్గలేదు. తర్వాత దాన్ని నేను మళ్ళీ టెస్ట్ చేయించాను. టెస్ట్ చేయిస్తే లైకింగ్ ప్లానర్స్ అని వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఏదో బి కాంప్లెక్స్, తర్వాత B12 అట్లాంటి, తర్వాత లివర్ టెస్ట్ చేశారు. అది ఏం ప్రాబ్లం లేదనేసి ఒక బి విటమిన్ తక్కువగా ఉందని చెప్పేసి బి విటమిన్ రాయించారు. అది ఫుల్ఫిల్ చేసుకున్నాను. చిన్న షీట్స్ రూపంలో ఇచ్చారనమాట అవి. నెక్స్ట్ వాళ్ళు డి విటమిన్ కూడా ఇచ్చారు, తీసుకున్నాను. అయినా కూడా అది అట్నే ఉంది. దాన్ని ఈ మధు వారణాసి గారితో చెప్పి ఏదైనా మనకు హ్యాండ్ జరుగుద్దా అనేసి జనరల్గా మనకు లైకెన్ ప్లానర్స్ అనేది చాలా రెగ్యులర్గా చూసే కేసులు అవి. బట్ ఇక్కడ ఏమవుతుంది మీకంటే ఈ లైకెన్ ప్లానర్స్ని హ్యాండిల్ చేసే డాక్టర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మామూలు హోమియో డాక్టర్స్ చేయలేదు దాన్ని, ఒక సీనియర్ డాక్టర్ అయి ఉండాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఈ సపోర్టివ్ థెరపీ, బీ కాంప్లెక్స్ ఇవన్నీ వేసుకుంటే మీకు ఏదో సపోర్టివ్ థెరపీ లాగా ఉంటుంది తప్ప అది తగ్గదు. లైకెన్ ప్లానర్స్ చాలా ఇబ్బంది పెట్టిన కేసు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్కు ఆ చిన్న ఫ్లేక్స్ లాగా రావచ్చు, ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మీరు నన్ను అడిగితే మీకు అది జనరల్గా ఏదో ఫోన్లో చెప్పే ట్రీట్మెంట్ కాదు. కాబట్టి అది మనం చూస్తే ఏదో మీకు అడ్వైజ్ చేయలేను. బట్ ఏంటంటే లైకెన్ ప్లానర్స్ ఒక మంచి డాక్టర్ని మీరు తప్పనిసరిగా వెతుక్కోవాలి. ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఉండాలి తప్పనిసరిగా. చేస్తే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఏదో క్యాన్సర్ ఇష్యూ అని చాలామంది భయపడతారు. ఈవెన్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా క్యాన్సర్ అని చెప్పి భయపడి వచ్చేస్తారు. అప్పుడు మన లైకెన్ ప్లానర్స్ అని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తే ఒక 6 months to 1 year అన్న మినిమం వాడుకోవాలి. 6 months to 1 year వాడుకోవాలి. 3-4 monthsలో మీకు రిలీఫ్ రావాలి. జనరల్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు హోమియో డాక్టర్ దగ్గరికి 3 to 4 months రిలీఫ్ రాకపోతే ఆ డాక్టర్ని మళ్ళీ రిఫ్రెష్ చేయమని చెప్పచ్చు కేసును. లేకపోతే డాక్టర్నైనా మార్చుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఏదైనా నేను చూసిన కేసుల్లో ఏ పేషెంట్కైనా 3 to 4 months రిలీఫ్ ఇస్తేనే ఆ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా పోతూ ఉందని అర్థమవుతుంది. అంతేగాని సంవత్సరాల తరబడి వాడిన ప్రయోజనం లేకుండా పోతే వేస్ట్. కాబట్టి మీరు ఓ పని చేయండి, ఆ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మీరు రాగలిగితే హైదరాబాద్కి రండి, పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటే ఈ కేసుకి నేను మళ్ళీ ఏదో పంపించి చెప్పడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. కాబట్టి జెన్యూన్గా చెప్పాలంటే ఒకసారి నేను పర్సనల్గా చూస్తే మాత్రం పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది. పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి మీకు ఏదో చిన్న ఏదో హోమ్ రెమెడీస్ లాగా చెప్పలేం. ఎందుకంటే లైకెన్ ప్లానర్స్ అనేది ఒక తలనొప్పి కేసు. నేను చెప్పాలంటే ఏదో సాల్ట్ వాటర్ తాగండి, బీ కాంప్లెక్స్ వేసుకోండి, ఆ సపోర్టివ్ థెరపీ వేసుకోండి అనేవన్నీ కూడా ఏదో టైంపాస్కు టెంపరీ ఫేజ్లోకి వెళ్తాయి తప్ప దానికి పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. సో మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకురండి, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. ఓకే, ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం డాక్టర్. కొంతమంది IVIకి కానీ IUF కానీ వెళ్తూ ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి సొల్యూషన్ దొరకదు, కన్సీవ్ అవ్వరు. ఇలాంటి వాళ్ళకు కూడా హోమియోతో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే మీకు ఇక్కడ హోమియోపతి అనేసరికి చాలామందికి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ హోమియోపతికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు 4-5 years బ్యాక్, ఇప్పుడు కాదు. ఇప్పుడు అవేర్నెస్ బాగానే వచ్చింది కాబట్టి ఇన్ఫర్టిలిటీ అంటే కూడా హోమియోపతికే అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నాం కాబట్టి. కానీ మీకు ఇక్కడ ఏంటంటే లక్షలు పెట్టి IUF కానీ IVF కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా హోమియో డాక్టర్ని కలవాలి వీళ్ళు. ఎందుకంటే హోమియోపతి మీకు అంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కాదు. ఎంత చేసినా 20-30 వేలతో అయిపోతుంది ఎంత చేసుకున్న ట్రీట్మెంట్. అంటే 6-8 months తీసుకుంటే ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతారు పేషెంట్స్. మనం చూసిన కేసులో మ్యాక్స్
ఓ 6 months తీసుకుంటారేమో. 6 months కన్సీవ్ అయిన వాళ్ళు 70% ఈజీగా ఉంటారు, మీకు బాధ ఏం లేదు. ఆ 20% కూడా ఏదో అటు ఇటు ఏంటారు తప్ప మ్యాక్సిమం ఆదర్స్ మోర్ దాన్ 60-70% రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఐవీఎఫ్ వాడు వాళ్ళు మళ్ళీ ఐవీఏ కదా, ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ 3 times చేసుకొచ్చిన వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, అంటే 3 సార్లు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చిన వాళ్ళు న్యాచురల్గానే హోమియోపతిలో రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ మనం ఐవీఎఫ్ కానీ ఐయూఏ కానీ చేయలేదు కాబట్టి. అంటే మీకు ఇక్కడ ఏంటంటే హోమియోపతి అనుకున్నప్పుడు మీకు ఒక మంచి డాక్టర్ దగ్గర వెళ్తే అంటే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మంచి డాక్టర్ని మీరు వెతుకు పెట్టుకుంటే మాత్రం ఇన్ఫర్టిలిటీకి చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. నేను అదే చాలాసార్లు పేషెంట్స్ చెప్తూనే ఉంటాను. ఎందుకంటే అంత కష్టపడి వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెట్టాం, 20 లక్షలు ఖర్చు పెట్టామనుకున్న పేషెంట్స్ హోమియోపతి మరి 6 monthsలో ఎట్లా జరిగింది, అదే మిరాకిల్ అద్భుతం. నేనేమి మ్యాజిక్ చేయలేదు కదా, హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చాను కానీ మ్యాజిక్ ఏం చేయలేదు కదా మీకు. సో సింపుల్గానే కన్సీవ్ అయిపోయారు వీళ్ళు. కన్సీవ్ అయిన వాళ్ళతో కూడా మాకు అదృష్టం ఏంటంటే చాలామంది మగపిల్లాడిని కన్నారు. వాళ్ళు మగపిల్లాడి కావాలని వచ్చిన వాళ్ళు చాలామంది, అంటే యాక్సిడెంటల్గా వాడికి మగపిల్లాడు ఎందుకు అనుకొని వచ్చారు కాబట్టి. బట్ హోమియోపతి పుట్టిన పిల్లలంతా మగపిల్లలే పుట్టారు. అదొక ఇదేంటి. సెకండ్ ఏంటంటే మీకు ఫస్ట్ టైం మన దగ్గర వాడిన వాళ్ళకు సెకండ్ టైం కూడా కన్సీవ్ అయిపోయారు, థర్డ్ టైం కూడా కన్సీవ్ అయ్యారు. అది గ్రేట్నెస్ అక్కడ హోమియోపతి, అది గ్రేట్నెస్ హోమియోపతి. అంటే సెకండ్ థర్డ్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు మన దగ్గర, జస్ట్ వచ్చేసి క్యాజువల్గా మేము మళ్ళీ ట్రై చేస్తున్నాం డాక్టర్ గారు, అవసరం అనుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్ వాడమా అనుకున్న వాళ్ళు, ఏదో 1 month వాటి కన్సీవ్ అయిన వాళ్ళే తప్ప స్పెసిఫిక్గా దానికో 6 months 8 months వాడదాం అనుకుని వచ్చిన వాళ్ళు కాదు. అలా 2-3 పిల్లలు, 2-3 పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల మీకు ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఓ మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. ఓ 6 months పోతే నష్టం లేదు అక్కడ. ఇప్పుడు మనకు ఐయూఏకి ఐవీఏకి వెళ్ళాలనుకున్నప్పుడు ఓ 6 months హోమియోపతి ట్రై చేసామనుకోండి, కన్సీవ్ అయ్యారా న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. పుట్టిన పిల్లాడు కూడా హెల్తీగా పుడుతున్నాడు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా. అది ఇంపార్టెంట్ కదా మీకు. అంటే పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సమస్య లేకుండా పుట్టారు, అది గ్రేట్నెస్ అక్కడ హోమియోపతితో. అంటే వాళ్ళు మనపై డిపెండ్ అయిపోతారు కాబట్టి ప్రెగ్నెన్సీ టైం అంతా మనపై డిపెండ్ అవుతారు. సో పుట్టేవాడు వాళ్ళ హెల్తీగా పుట్టాడు. సో ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఆ సమస్యకు పరిష్కారం బాగా దొరుకుతుంది. ఓకే, కాలర్ జ్యోతి ఉన్నారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. జ్యోతి గారు, జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి జ్యోతి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర నుండి మాట్లాడండి. ఓకే, ప్రాబ్లం చెప్పండి. నా వయసు 63 ఏళ్ళండి. ఓకే హలో, ఓకే వినిపిస్తుంది, చెప్పండి. నా వయసు 63 సంవత్సరాలండి. మెనోపాజ్ వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, కానీ మళ్ళీ మొన్న బ్లీడింగ్ అయింది సార్. ఓకే, ఏంటంటే ప్రాబ్లం ఏంటండి? ఒక్కసారి బ్లీడింగ్ అయిందంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఏంటంటే మీకు 62 years తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయ్యింది కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఒకసారి కలవని చెప్తాను. కలిస్తే కన్నా ఏమైనా ఒకసారి స్కాన్ రిపోర్ట్ తీసినా కూడా తెలిసిపోతుంది మనకి ఏంటి అనేది. అంత మీరే అంతా భయపడకండి, ఎందుకంటే రిపీటెడ్గా ఈ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఆలోచించాలి. వైట్ డిశ్చార్జ్ అయినా, బ్లీడింగ్ అయినా, నొప్పి వస్తూ ఉన్నా కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చూస్తాం మనము. సో ఆల్రెడీ 62 years కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా ఒకసారి గైనకాలజిస్ట్ని కలవండి. మాన్యువల్గా ఆమె చెక్ చేస్తుంది, అవసరమైతే ఒకసారి టెస్ట్ కూడా పంపిస్తుంది కాబట్టి చూసి దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేయొచ్చు. అంతేగాని దాన్ని మళ్ళీ ఏం కాదనుకోవద్దండి. ఒకసారి అయ్యింది కాబట్టి పెద్ద వరి కాకపోవచ్చు, కానీ మళ్ళీ ఇంకోసారి అనిపించినా లేదు ఎందుకు వచ్చిన డౌట్ అనుకుంటే మాత్రం ఒకసారి కలవండి. కలిసి మీకు దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని చూడండి ఒకసారి. అలాంటివి ఏమీ లేవు అనుకుంటే కూడా అప్పుడు ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి. ఆ పరిష్కారం ఈజీగా దొరికిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అంత మరీ అక్కడ పోయి ఏదేదో భయపడించుకొని వచ్చాను అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి రొటీన్ ఒపీనియన్ తీసుకోండి, మామూలుగా ఒపీనియన్ తీసుకోండి, మంచి హోమియో డాక్టర్ని కలవండి. ఆ పరిష్కారం మీరు హోమియో మంచి డాక్టర్ మీకు దొరికితే కానీ తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాడు. పెద్దగా మీరు ఈ వయసులో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ డాక్టర్, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. సన్ స్ట్రోక్కి గురయ్యే వాళ్ళకు కూడా ఏమైనా హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుందా? జనరల్గా మనకు హోమియోపతిలో ఒక ట్రెండ్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే సన్ స్ట్రోక్ వచ్చినా, చలిగాలి వచ్చినా, లేకపోతే అలర్జీ వచ్చినా, ఏదైనా ప్రివెంటివ్ డోస్ ఇవ్వండి, ఫీవర్ వచ్చినా ప్రివెంటివ్ డోస్ ఇవ్వండి అడగడం సహజం, కామన్గా అడుగుతారు కూడా. బట్ అది ఎంతవరకు అనేది కంటే కూడా తీసుకున్న వాళ్ళకి బాగానే ఉంది, నష్టం జరగలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతమంది ఇన్ని సంవత్సరాలు బట్టి అందరికీ ఇచ్చాం కదా, సమ్మర్లో కూడా నేను కూడా వాడాను, అందరికీ ఇచ్చాం కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీకు. సన్ స్ట్రోక్ ఎప్పుడు కూడా మీరు బయట పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ఎండల్లో మనం బయట ఇప్పుడు వెకేషన్ ట్రిప్స్ అని చాలామంది పిల్లలు తీసుకుని బయటకు వెళ్ళిపోతుంటారు. అక్కడ పోయినా కూడా ఇదే టెంపరేచర్ ఉంటుంది, ఏదో హిల్ స్టేషన్స్ తప్ప చాలా మటుకు ఇలాంటి ఏరియాస్కి వెళ్తుంటారు కాబట్టి. సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ కూడా చూసుకోవాలి. ఎందుకు డీహైడ్రేషన్ కాకూడదు, హై టెంపరేచర్ 104 అట్లా వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది అనుకోండి, పల్స్ రేట్ పెరిగిపోయి హార్ట్ రేట్ పెరిగిపోయింది అనుకోండి, ఇవన్నీ ఎమర్జెన్సీ సిమ్టమ్స్, వార్నింగ్ సిమ్టమ్స్ ఇవి
అంత నెగ్లెక్ట్ చేయకూడదు. పేషెంట్ అడ్మిట్ కావాల్సి వస్తుంది ఆ టైంలో. అందువల్ల మీకు మ్యాక్సిమం మనం ప్రొటెక్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే సన్స్ట్రోక్ రాకుండా చేసుకోవడం మేలు. వచ్చిన తర్వాత సఫర్ అయ్యేదానికంటే కూడా రాకుండా చూసుకోవాలి. వాటర్ బాగా తాగాల్సి వస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవచ్చు, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ తీసుకుంటే కొంతవరకు మనకు దాన్ని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఫ్రూట్స్లో కూడా వాటర్ మెలన్ లాంటివి ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎంత లిక్విడ్ డైట్ తీసుకుంటే అంత మంచి. బయట పోయినప్పుడు కూడా మీకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏమైనా వేర్ చేసుకోవడం, గాగుల్స్, అంబ్రెల్లా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా. హోమియోపతి కూడా మీకు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయనుకోండి, ఆ సిమ్టమేటిక్గా హ్యాండిల్ చేసుకుంటే చాలా మటుకు పరిష్కారం దొరుకుతుంది. చాలామంది మనకు ప్రివెంటివ్ డోస్గా అడుగుతుంటారు, సార్ మేము ఎండకి వెళ్తున్నాం, ఏమైనా హోమియోపతిలో ఉంటాయని. హోమియోపతి డ్రగ్స్ ఉన్నాయి అలాంటివి. ఒక నాట్రమూర్ కానీ, గ్లోనైన్ కానీ, స్పైజీలీ కానీ, ఇలాంటి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. డాక్టర్ని అప్రోచ్ అయితే కన్నా ఆ డ్రగ్స్ తీసుకుంటే కూడా మీకు ఏమంటే ఒక రకంగా అది ఎఫెక్టివ్గానే పనిచేస్తాయి. ఇప్పుడు మీకు ఏదో ప్రివెంటివ్గా వేసేసుకుని మేము ఎండలో తిరిగేస్తాం మా చేత కాదంటే కుదరదు. అది ఎండలో పోయినప్పుడు మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. హోమియోపతి ప్రొటెక్ట్ చేస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అంతేగాని దాన్ని తీసుకున్నాం మేము 45 వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటే మాత్రం డేంజర్ అయిపోతుంది. అందువల్ల మీకు ఏంటంటే సిమ్టమేటిక్గా కూడా పేషెంట్స్ అప్పుడప్పుడు సిమ్టమ్స్ డెవలప్ అయినా అనుకోండి, ఆ టైంలో మీకు నాట్రమూర్ లాంటి డ్రగ్స్ కానీ, గ్లోనైన్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, ఇలాంటి ఆర్జినిక్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఇలాంటి డ్రగ్స్ కానీ తీసుకుంటే కన్నా కన్జర్వేటివ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఆ సిమ్టమేటిక్ రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత ప్రొటెక్టివ్ మెజర్స్ మామూలుగా తీసేసుకోవచ్చు. మనము ఇమీడియట్గా సప్లిమెంట్స్ కావాలంటే తీసుకోవాలి. రీహైడ్రేషన్ అయిపోతే ఓరల్గా ఐవి కావాలంటే ఐవి తీసుకోవాల్సింది, ఫ్లూయిడ్స్ కావాలంటే ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ మీరు అవి రాకముందే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇవన్నీ తప్పదు మనకు. ఓకే, కాలర్ బాలరాజు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, మాకు చర్మ వ్యాధి సమస్య ఉంది మేడం. చర్మ మొత్తము మచ్చలుగా తెల్ల మచ్చలు వచ్చి గీకి బెడ్ కూడా బయటకు వస్తుంది మేడం. మాకు 5 సంవత్సరాల ప్రాబ్లం ఉంది మేడం. అంటే మీకు వైట్ మచ్చలు వస్తుంటే ఏమైనా బొల్లి అని చెప్పారా, తెల్ల మచ్చలు అని చెప్పారా? ఎక్కడికి వెళ్ళినా తగ్గుతుంది, మీకు చర్మ వ్యాధి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. అంటే వాళ్ళు ఏమన్నా తెల్ల మచ్చలు అంటే మీకేం బొల్లి అని చెప్పలేదు కదా? ఏమైనా మొత్తం శరీరం మొత్తం పాము వాడికి పెంజర వాడిని చెప్పారు సార్. ఏమన్నారు? పెంజర పాము వాడిని లికెట్ అయిందని చెప్పారు. మేము ఇక్కడ ఏఎంసీ పక్కన హాస్పిటల్ బీపీ నగర్ అక్కడ చూస్తే మీకు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు సార్. సార్ ఎట్లయినా మీ కేసు మనకు చూడకుండా నేను చెప్పలేను కాబట్టి మాకు అది వైట్ ప్యాచెస్ కాదు అనుకున్నప్పుడు, ల్యూకోడెర్మా కానీ బొల్లి కాదు అనుకున్నప్పుడు మాత్రము మరి ఏ సమస్య ఎలాంటివి ఉన్నా కూడా హ్యాండిల్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. మరి ఒకసారి బీబీ నగర్ అంటే ఒకసారి మీరు హైదరాబాద్ నేను తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటే చూడకుండా నేను కూడా చెప్పలేను కదా, మీరు చెప్పేది ఏ కేసు అర్థం కావాలి కదా నాకు కూడా. సో ప్యాచెస్ అంటున్నారు కాబట్టి, ఇలాంటి చర్మ వ్యాధి 5 years నుంచి బాధపడుతున్నారు కాబట్టి ఒకసారి మీరు రండి, చెప్తాను, పరిష్కారం చూపిస్తాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అది ఎలాంటిది ఉన్నా కూడా మేనేజ్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మరో కాలర్ సత్యానంద్ రెడ్డి గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. నాకు టెస్టోస్టెరాన్ లోపం వచ్చింది, షుగర్ ఉన్నది. చెప్పండి. అంతేనా? అదే దానికి ఏం వాడాలి, ఎట్లా చేయాలి? మీ ఏజ్ ఎంత అండి? 65. జనరల్గా మీకు 65 సంవత్సరాలు వచ్చినప్పుడు టెస్టోస్టెరాన్లో సమస్య వస్తుంది అనుకోవడం సహజంగా వస్తాయి. ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత 50 years దాటిన తర్వాత అది కామన్గా వస్తుంటుంది. బట్ దట్ డిపెండ్స్ ఆన్ బాడీ నేచర్ బట్టి ఉంటుంది. ఎందుకంటే కొందరికి 70 years వచ్చినా కూడా స్ట్రాంగ్గానే ఉంటారు, కొందరికి 40 years వచ్చినా కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతుంటాయి. మీరు అనుకున్నట్టుగా 65 years వచ్చి టెస్టోస్టెరాన్ వచ్చి సెక్సువల్గా సమస్య వస్తుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి డయాబెటీస్ కూడా మనం చూడాల్సి వస్తుంది. మీకు డయాబెటీస్లో కూడా కామన్గా ఈ సమస్యలు కనిపిస్తుంటాయి కాబట్టి, ఎందుకంటే అవన్నీ కూడా మనం కలిపి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. అంతేగాని టెస్టోస్టెరాన్ తగినంత మాత్రాన సెక్సువల్ ప్రాబ్లం వస్తుంది అనుకోవడం కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 25 సంవత్సరాల పిల్లలకు కూడా ఒకసారి టెస్టోస్టెరాన్ తక్కువే ఉంటుంది, అయినా కూడా సెక్సువల్ ప్రాబ్లం వస్తుంది. మరి 25 years వాడికి రాకూడదు కదా, ఏజ్ గ్రూప్ వాడికి. 65 years వాడికి కూడా బాగానే హార్మోన్స్ ప్రాబ్లం ఏమి లేకపోయినా కూడా సెక్సువల్గా స్ట్రాంగ్గానే ఉంటారు. సో అది దట్ డిపెండ్స్ అని మీరు ఏది అంటే ఒక మనిషి నేచర్ బట్టి, జీన్స్ బట్టి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మీకు స్ట్రెంత్ బట్టి జరుగుతుంటాయి. కాబట్టి మరీ మీరు దాని గురించే బాధపడుతున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉందనుకుంటే మాత్రం ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకురండి, దానికి తగ్గట్టుగా పరిష్కారం చూపించవచ్చు. అందుకంటే ఒక ఏజ్ వచ్చేసింది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.